ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, నీ పాదాలకు ఎంతో వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. బ్రదర్ భక్సింగ్ గారు ఆయన యొక్క సేవ, పరిచర్య, ప్రార్థన జీవితమును ప్రభు మరి ఈ దినాల్లో మేము జ్ఞాపకం చేసుకున్నటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ కుటుంబము నేను బాగా ఎరిగినటువంటి కుటుంబము. ప్రియ ప్రభా, ఈ బిడ్డలు తండ్రి దైవజనునితో ఉండినప్పుడు చూసిన విషయాలు, సంగతులు చెప్పమని మీరు కోరినారు ప్రభా. వారు కోరిన విధంగా మీరు కూడా అనుకూల సమయం నాకు ఇచ్చి మాట్లాడటకు, చెప్పుటకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ మరి ఇది ఇతరులకు మేలుకరంగా ఉండగలిగినట్టు చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ కుటుంబము నాకు బాగా తెలిసినటువంటి కుటుంబము. ఇక్కడ మీరు నీవు దైవజనునితో కూడా ఉండినారు కదా చాలా కాలము. మీరు ఏదైతే విన్నారో, మీరు ఏదైతే చూశారో అది మా వాక్యము, సాక్ష్యము. మీరు చూసిన విషయాలు చెప్పమని అడిగినారు కనుక నేను భక్సింగ్ గారి దగ్గర నేర్చుకున్నటువంటి మరి సత్యాలు, ఆయన బోధలు, ఆయన ప్రార్థన జీవితము అవన్నీ కూడా నేను విన్నటివి పంచుకోవడానికి ఈ సమయము నాకు కూడా ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. దైవజనుడు భక్సింగ్ గారు మరి నాకు చిన్న వయసు నుండి కూడా తెలుసు. ఎట్లనగా యేసు ప్రభువుని గురించి 15 సంవత్సరాలు వయసులో నేను హెబ్రోన్కి వచ్చాను. 10 సంవత్సరాల వయసులో యేసు ప్రభు అంటే ఎవరు అనేది నేను ఎరిగాను. పొలము దగ్గర ప్రార్థన అనేది మరి నేర్పినాడు, పరలోక ప్రార్థన ప్రభు. ఆ వాక్యం ద్వారా నేను రక్షింపబడి నేను ఆత్మీయంగా ఎదుగుటకు హెబ్రోను సావాసం లేక నేను వచ్చాను. అవన్నీ నేను విశదంగా నేను చెప్పలేను, కానీ మరి నేను 68లో హెబ్రోన్కి వచ్చాను. హెబ్రోన్లో దైవజనుడు, దైవ సేవకులు, తండ్రి సేవకురాళ్ళు అందరూ కూడా ఎంతో ఆత్మీయంగా వారు ఎదుగుతూ ఉండడం నేను చూశాను. వారితో కలిసి సేవ చేసేటువంటి భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు. కనుక ఆయనతో కూడా ఉండినప్పుడు ఏమైతే విన్నామో, ఏదైతే చూచామో అవన్నీ పంచుకున్నప్పుడు రాబోయే తరం వారికి మరి తెలియజేయడం చెప్పారు. కనుక వాక్యంలో సెలవిచ్చినట్లు రాబోయే తరం వారు ఇది నేర్చుకున్నట్లు మరి ఈ యొక్క అనుభవాలు పంచుకుంటున్నాను. నేను హెబ్రోన్కి వచ్చిన తర్వాత దైవజనుడు, అంత గొప్ప దైవజనునికి నేను ఆయన తినే ఆహారం సిద్ధపరిచే పని నాకు ఇచ్చారు. వారు తినే ఏదైతే ఇష్టపడి తింటారో అది చెయ్యాలని ప్రార్థన పూర్వకంగా చేసేదని హెబ్రోన్లో చేశాను. ఆయన వారు ఎక్కడికి వెళ్ళినా మరి చిత్ర కానీ సేవకురాలు, తను కూడా బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చింది. ఆమె ఆయనకు కొంచెం బాగలేని సమయంలో మందులు వేసేది. బ్రదర్ స్టీవెన్ చిన్నప్ప అని ఆయన భక్సింగ్ గారిని చూసుకుండేవారు. వారు తినే ఆహారము నేను సిద్ధపరిచేదానికి దేవుడు వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి అట్లా ఆయనతో కూడా మరి కొన్ని విషయాలు ఏదైతే చూచానో, ఏదైతే విన్నానో అవి మీతో పంచుకోవడానికి సమయం దేవుడు ఇచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనుడు బ్రదర్ భక్సింగ్ గారు ఆయన సేవా పరిచర్య ఎంత శక్తివంతమైన పరిచర్య అంటే, ఆయన ప్రార్థన జీవితము, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన జీవితము కలిగిన వారు. ఏ సమయంలో వెళ్ళినా దైవజనుడు ప్రార్థన చేసేవారు. ఆయన కొంతకాలం అయిన తర్వాత పెద్ద వయసు వచ్చింది. కొంత అనారోగ్య పరిస్థితులలో ఉండేటప్పుడు పంచుకున్నటువంటి మాటలు నేను చెప్తున్నాను.
ఆయన అమెరికా వెళ్ళినారు. అక్కడ ఏదో కొంత అనారోగ్య పరిస్థితి వచ్చి మళ్ళీ ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో నేను కమల జెర్మయ్యక్క అని బెల్లంపల్లి మరి అక్కడ సేవకి వెళ్ళాము. దైవజనుడు భక్సింగ్ గారు బాగలేదు, మీరు వచ్చేసేయండి అంటే వెంటనే మేము బయలుదేరి హెబ్రోన్కి వచ్చేసాం. ఆ దైవజనుడు భక్సింగ్ గారు బాగలేని సమయంలో దగ్గరనే ఉన్నాము. ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ కొన్ని ఇప్పుడు వారికి తెలియదు కనుక అవి విన్న వాటి చెప్పేదానికి మరి ఈ తరుణం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఒకప్పుడు మేము కలిసి సేవకి వెళ్తున్నాము. బ్రదరు మమ్మలను 2 ట్రక్కులు ఉండేటివి ఓఎంఓళ్ళు వచ్చి ఆ ట్రక్కులతో మమ్మల్ని తీసుకెళ్ళేవారు. బ్రదర్స్ అందరు ఒక ట్రక్కులో, సిస్టర్స్ అందరు కూడా మరి 2వ ట్రక్కులో బయలుదేరి వెళ్ళేవాళ్ళం. ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది. పాటలు పాడుకుంటూ వెళ్తాము. అక్కడ గ్రామాలు వచ్చినప్పుడు అక్కడ దిగి సేవ చేస్తూ వస్తాం. సేవ చేస్తూ వచ్చేటప్పుడు మరి అక్కడ బ్రదరు అందరికీ పత్రికలు ఇచ్చేసి మీటింగ్ ఉందని చెప్పమంటారు. అక్కడ మేము వెళ్ళి పగలంతా సువార్త చెప్పి, గొప్ప దైవజనుడు వచ్చాడు, వాక్యం చెప్తారు, మీరు రండి అంటే అందరు వచ్చేవాళ్ళు. ఆయన ఎంత పట్టుదలగా, ఎంత పల్లెటూరు అయినా పట్టుదలగా దేవుని వాక్యము బోధిస్తారు. కొన్ని ఆత్మలు రక్షింపబడాలా అని పట్టుదల దైవజనునికి ఉండేది. ఆ వాక్యం సిద్ధపడుచు ఆయన గంటలు గోలది మోకాళ్ళ మీద జీవిస్తూ ఉండడు. తణుకు అని ఒక స్థలానికి మేము వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు ఆయన మీటింగ్ తీస్తున్నాడు. వాక్యాన్ని ఎంతో పట్టుదలగా కొందరైనా రక్షింపబడాలనే గురితో భారంతో వాక్యాన్ని బోధిస్తారు. ఆయన బోధించేటప్పుడు కొంతమంది వచ్చినారు, పెద్దవారు దైవజనుడు మాటలు వింటున్నారు, మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అయితే కొంతమంది యవనస్తులు వచ్చినారు, గేలిగా నవ్వుతా మాట్లాడుతూ ఉన్నారు. వీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? దేవుని సన్నిధిలో ఆయన పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాడు, వాక్యము రక్షింపబడాలా అని వాక్యం ఎంతో భయంతో భక్తితో చెప్తున్నారు. వీరు ఎందుకు ఈ రీతిగా ఉన్నారు అనిపించింది మాకు. ఆ గేలిగా నవ్వుతూ ఉండేవాళ్ళు ఆయన వాక్యం చెప్పిన తర్వాత చాలా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే దేవుని వాక్యం వారిలో పనిచేసింది. పాపము ఎత్తి చూపించినాడు దేవుడు. ఈ రీతిగా నీ జీవితం ఉంటే నీకు పరలోక రాజ్యం లేదు, నీవు ఎడవబడతావు అని ఈ సత్యాలన్నీ చెప్పినప్పుడు ఆ యవనస్తులు చాలా ఏడుస్తూ చేతులు ఎత్తినారు. మాకు ఆశ్చర్యం అనిపించింది. ఎంత పట్టుదల చూడు, మీరు గేలిగా నవ్వుకుంటా కూర్చున్నారు. బ్రదర్ ఏమీ అనకుండా గమ్ముగా వాక్యం చెప్తానే ఉన్నారు. తర్వాత వారితో ప్రీతిగా మాట్లాడినారు. తర్వాత వారు తీర్మాన కార్డులు చేసి తీసుకున్నారు. వారు అక్కడే ఉన్న వాక్యం మర్చిపోకుండా కాన్వకేషన్ జరిగేటప్పుడు కూడా హెబ్రోన్కి వచ్చారు. మేము వెళ్ళినప్పుడు ప్రతి స్థలంలో కూడా ఆయన ఎంత మరి దైవభక్తి కలిగినటువంటి ప్రవక్త ఆయన నిజంగా ప్రవక్త అని కొన్ని విషయాలు నేను కూడా చూడగలిగినాను. ఒక దినము హెబ్రోన్లో వారు భోంచేయడానికి టిఫిన్ పెడుతుంది చిత్రక. పోయేటప్పుడు నేను బ్రదర్కు ఫ్రూట్స్ అన్నీ కోసి అవి తీసుకొని మర్చిపోయిన ఒక్క అని పోయేట్లోపల బ్రదరు తినకుండా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, చూడు మార్త తినలేదు అంటే, అప్పుడు నేను చెప్పాను, బ్రదర్ ఈ అన్నం బాగలేదా, నేను చేసిన వంట బాగలేదా అంటే బాగుంది అని చెప్పినారు. కానీ ఆ సమయంలో ఆయన మా బ్రదరు చనిపోయినాడు అన్నాడు. అంటే ఈమె చిత్రక్క అనింది, మీ బ్రదర్ ఎప్పుడో కదా చనిపోయినాడు, ఇప్పుడు కాదు కదా అంటే,
లేదు ఇప్పుడే చనిపోయినాడు అని చెప్పినాడు. ఆ మాట చెప్పినప్పుడు ఈయన బాగలేక మందుల ద్వారా ఒక రకంగా అయిపోయినాడు కదా, అందువల్ల మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకునేవారు. కానీ ఆయన గొప్ప ప్రవక్త. ఆయన ఏం చెప్పినాడు? ఇప్పుడే చనిపోయినాడు అంటున్నాడు. అంత లోపలే స్టీవెన్ చిన్నప్ప ఆయన పరిగెత్తుకొని వచ్చి, ఇప్పుడు పుష్పరాజు మలకపేటలో దైవ సేవకుడు ఆయన చనిపోయినాడు అని చెప్పినాడు. అప్పుడు మేము అర్థం చేసుకున్నాము, ఆ దైవజనుడు చనిపోయిన ముందు బ్రదర్ భక్సింగ్ గారికి ఆయనకు తెలిసిపోయింది, ఈయన గొప్ప ప్రవక్త, జరగబోయే విషయాలు చెప్తున్నాడని చెప్పేసి అర్థం చేసుకున్నాను. ఆయన బాగలేని సమయంలో మేము దగ్గరికి పోయినప్పుడు కళ్ళు మూసుకొని ఉంటారు, కుర్చీ మీద కూర్చోబెట్టి. మేము పోయి బ్రదర్ ప్రైజ్ లార్డ్ అంటే ఆమేన్ అని అప్పుడు మాట్లాడతారు. ఆయన అంతవరకు దేవునితో కూడా ఉన్నాడనే భక్తుడని మేము గ్రహించినాము. ఒక దినము దైవజనుడు సాయంకాలము మరి అన్నానికి ముందు వెజిటేబుల్ సూప్ తాగుతారు. అది చేసుకొని నేను తీసుకొని పోయేటప్పుడు ఆయన సాయంకాలం నడుస్తూ ఉన్నాడు, స్టీవెన్ చిన్నప్ప నడిపిస్తూ ఉన్నాడు. అంత లోపల ఈమె చంద్రాంటి దాసన్ గారి భార్య, దాసన్ బ్రదరు చాలా ఆయన పెద్ద సేవకుడు, ఆయన చనిపోయినారు. ఆమె మాత్రం హెబ్రోన్లో ఒక రూమ్లో ఉండింది. ఆమెకి ఇస్తాం మిగిలింది సూప్ అని ఆయన తీసుకొని పోతే అప్పుడు ఆమె ఏం చేసిందంటే, బ్రదర్ వస్తున్నాడు బయటికని బ్రదర్ను కలుసుకొని బ్రదర్ ప్రైజ్ లార్డ్ అని చెప్పింది. ప్రైజ్ లార్డ్ అన్నాడు. నడుస్తా ఉన్నాడు. నాకు బాగలేదు బ్రదర్, కొంచెము ప్రార్థన చెయ్యి అంటే బ్రదర్ అన్నాడు, రేపు నువ్వు చనిపోతావు, నీ సమాధి నేనే చేస్తాను అన్నాడు. అయ్యో, ఆమె చాలా బాధపడింది. చూడు మార్త, ప్రార్థన చేయి, నాకు బాగలేదంటే రేపు సమాధి నేనే చేస్తాను అంటున్నాడు. ఆమె అనుకుంది, ఈయన ఏదో మాట్లాడుతున్నాడు, పెద్ద వయసు అయింది, ఏందో చెప్తున్నాడు అనుకున్నది. అంత లోపల అక్కడ పెద్ద సిస్టరు డీజక్ అని ఆఫీస్ దగ్గర నుండి ఇట్లా వచ్చింది. చూడు డీజీ, నేను ప్రార్థన చేయమని అడిగితే బ్రదర్ అంటున్నారు, నీవు రేపు చనిపోతావు, నేనే సమాధి చేస్తానంటున్నాడు. అంటే ఆమె చెప్పింది, పెద్ద వయసు కదా, మర్చిపోయి ఏదో మాట్లాడతారులే, నువ్వు దానికి ఎంత భయపడొద్దు అనింది ఆమె. కానీ ఆయన దైవజనుడు చెప్పినట్లుగానే అదే రాత్రి ఆమె ఆ పడకలో పండుకోనుంది, గుండె నొప్పి వచ్చింది అని చెప్పింది. గుండెలో నొస్తుందని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని వారు హెబ్రోన్లో సిద్ధం చేస్తున్నారు. ఆమె 11 గంటల రాత్రి చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు అయ్యో భక్సింగ్ గారు ఇట్లా అన్నాడు, ఆయన చెప్పినట్టుగానే చనిపోయినాడు. ముందంతా ఆయన జబ్బుతో పడినాడు, ఆయన ఏం చెప్తున్నాడో తెలియలేదు అనుకున్నారు. కానీ జరగబోయే విషయాలన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. అప్పుడు గ్రహించినాము, ఈయన ప్రవక్త, జరగబోయే విషయాలు చెప్తున్నాడని అర్థమైపోయింది. తర్వాత ఆమె తెల్లవారిన తర్వాత చూడడానికి మారేడుపల్లె నుండి ఒక కుటుంబం భార్య భర్తలు వచ్చారు. వారిద్దరు వచ్చి చంద్రంటిని మరి చూసి భక్సింగ్ గారిని కూడా చూసిపోదామని లోపలికి పోయినారు. ఆయన కళ్ళు మూసుకొని కుర్చీ మీద కూర్చోబెట్టినారు. వీళ్ళు వెళ్ళి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే ప్రైజ్ లార్డ్ చెప్పినాడు. చెప్పి చూసినాడు, రేపు నేను 2 సమాధులు ఒకేసారి చేస్తాను అని చెప్పినాడు. 2గా అని వాళ్ళు చెప్పారు. రియా దాసన్ బ్రదర్గా వారి భార్య చనిపోయింది,
ఆమె ఒక్కరే అంటే, లేదు 2 సమాధులు కనపడుతున్నాయి నాకు అన్నాడు. ఏంది నెట్టి చెప్తాడారు అనుకున్నారు అందరూ. జబ్బుతో పడిన తర్వాత ఒకలాగా అయిపోయినాడు, పెద్ద వయసు అట్లా. ఆయన చెప్పినట్లుగానే ఆయన భార్యకు ఆస్మా ఉన్నింది. అదే రాత్రి ఆస్మా ఎక్కువైపోయి ఆమె చనిపోయింది. వారిద్దరి సమాధి దైవజనుడు భక్సింగ్ గారు చెప్పినట్లుగానే ఇద్దరిది ఆయనే చేసినాడు. కానీ ఈయన గొప్ప ప్రవక్త, ఈయన మామూలు మనిషి కాదని అర్థమైపోయింది. అంత గొప్ప దైవజనునికి తండ్రి ఆయనకు సమీపంగా ఉండి అవన్నీ చూసే భాగ్యం నాకు కూడా ఇచ్చినాడు. ఆయన భక్తి, ఆయన యొక్క జరగబోయే విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. కొన్ని సందర్భాలలో ఒక దినం నాగార్జున సాగర్కు వెళ్తున్నాం. అక్కడ ఏదో బల్ల ఏర్పాటు చేయాలా అని వెళ్ళిపోయేటప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. మరి మేము కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ కలిసి ఆ వ్యాన్లో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఎక్కినప్పటి నుండి ఆయన చెప్తున్నాడు, ఎవరో యోన ఎక్కినారు మన వ్యాన్లో. యోన ఉన్నంతకు దిగేంత వరకు మనకు కష్టమే అంటున్నారు. ఎందుకు ఆ మాట చెప్తున్నారైనా అనుకున్నాము. పాటలు పాడుకుంటూ పోయినాము. సరిగా ఆ సముద్రం, ఆ నది మీద తుఫాను వచ్చినప్పుడు, ఆ నది మీదకి పోయినప్పుడు మరి పెద్ద ప్రమాదం. ఎట్లా అంటే ఆ వ్యాన్ తీసుకెళ్ళి ఆ బ్రిడ్జికి గట్టిగా కొట్టేసినాడు. అందరూ గట్టిగా అరిచినారు భయపడి. ఏం జరిగిందంటే ఆ బ్రిడ్జి ఇట్లా వంగిపోయింది. కానీ మేము దేవుడు ప్రార్థన చేస్తూ వచ్చినాము. దైవజనుడు భక్సింగ్ గారు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రార్థన చేస్తే కూడా యోన ఎవరో మాకు తెలియదు ప్రభువా, మమ్మల్ని కాపాడు అంటున్నాడు. ఎందుకు ఆయన ఇట్లా మాట్లాడుతున్నారు అందరు అనుకున్నారు. ఈయన పెద్ద వయసు అయిపోయిన తర్వాత మర్చిపోయి ఏమేమో మాట్లాడుతున్నారు అనుకున్నారు. కాదు, నిజంగానే ఆ బ్రిడ్జి మీకు ఎదిగిపోయి ఆ వ్యాన్ కొట్టేటప్పుడు అందరూ కూడా కదిలిపోయి ఇంకా అయిపోయింది మన పని అన్నట్లుగా అయిపోయింది. వెంటనే ఆగింది. అప్పుడు ఆయన అన్నాడు, నేను చెప్పినాను కదా యోన ఉన్నాడు, అది యోన ఉన్నారని చెప్పాను కదా అన్నాడు. అట్లా ఎవరున్నారో ప్రభు ఆ యోన మరి ఆయనను బట్టి మాకు ఏ విధమైనటువంటి హాని కలగకుండా కాపాడమని ప్రార్థన చేసినాడు. మళ్ళీ ఎవరు ఆ యోన అని కనుక్కుంటే మా మధ్యలోనే మరి ఒక సిస్టరు ఆమె ఉన్నది. తను మాతో కూడా ఎక్కినటువంటి ఆమె ఒక తప్పులో ఉన్నట్టుగా రుజువైంది. దైవజనుడు ఎంత చక్కగా అందరినీ పరీక్షించి దైవ జ్ఞానంతో ఎవరు ఎట్లా అనేది అర్థం చేసుకున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఎక్కినప్పటి నుండి వ్యాను ఈ మాటే చెప్తున్నాడు కదా, ఇట్లా ఎవరు తప్పులు ఉండేది కూడా ఆయన కనిపెడుతున్నాడంటే, రాబోయే సంగతులు జరిగే సంగతులు అన్నీ కూడా తెలుసుకుంటున్నాడంటే ఈయన మామూలు మనిషి కాదు అని అర్థమైపోయింది. అప్పటి నుండి దైవజనుని ప్రత్యేకంగా ఈయన ప్రవక్త అనేది మా మనసులో పడిపోయింది. ఎన్నో సందర్భాలలో దైవజనుడు తన యొక్క భక్తి, తన యొక్క దేవునికి విధేయుడు అవ్వడము, దేవుడు చెప్పింది చేయడము, రాబోయే విషయాలు ముందే చెప్పడము, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆ దైవజనుని ఉన్నటువంటి ప్రత్యేకత ఎంత గొప్పదో ఈ తరానికి ఇప్పుడున్న వారికి మరి ఇది మీరు చూడలేదు కాబట్టి మీరు చూసిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని తర్వాత తరం వారికి చెప్పమని దేవుని వాక్యంలో ఉంది కనుక ఇది నేర్చుకొని వినడము అందరికీ ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఇంకొకటి
దైవజనుడు దేవుని వాక్యానికి, దేవుడు చెప్పింది చేయడానికి చాలా ఆతురపడేవారు. నిర్లక్ష్యం, అజాగ్రత్త అది అట్లా ఉండేది కాదు. దేవుడు చెప్పినాడంటే, దేవుడు చెప్పింది వెంటనే లోబడేటువంటి దైవజనుడు. మెడ్రాసులో మీటింగ్ అయింది. ఆయన రూమ్కి వెళ్ళి పండుకున్నప్పుడు ఆయన ప్రభు మాట్లాడినాడు. బక్సింగ్ అంటే వెంటనే ఆయన స్వరం గుర్తుపట్టినాడు, ఇది ప్రభు స్వరం అని. ఏం ప్రభు అంటే, నీవు ఇప్పుడు లేచి నీవు వెళ్ళి ఇక రోడ్డు మీదకి వెళ్ళాలా అని చెప్పినాడు. వెంటనే ఆయన లోబడినాడు. తర్వాత బయటికి వెళ్ళి రోడ్డు మీదకి పోయినప్పుడు ప్రభు చెప్పినట్లు ఒక వ్యక్తి పరిగెత్తిపోతూ ఉంటే, నన్ను అందుకే పంపినాడేమో ప్రభు అనుకున్నాడు. అయ్యా ఆగు, ప్రభు నీతో మాట్లాడమన్నాడు అని చెప్పినప్పుడు ఆయన, లేదయ్యా నేను ఆగడానికి కాదు అని తొందరపడి వెళ్తూ ఉంటే బ్రదరు మళ్ళీ లేదు నేను 2 మాటలు చెప్పమన్నాడు దేవుడు, నేను చెప్తాను, నీవు తర్వాత వెళ్ళి నువ్వు చచ్చిపోదు కానీ చెప్పినప్పుడు ఆగినాడు ఆయన. వెంటనే ప్రభు మాటలు, నీ కొరకు దేవుడు నన్ను పొమ్మన్నాడు, నిన్ను కలుసుకోమన్నాడు. కాబట్టి నీవు రక్షణ లేకుండా, దేవుడు లేకుండా పోయి చనిపోతే నువ్వు నరకానికి పోతావు. కాబట్టి యేసు ప్రభు నీ కొరకు చేసిన కార్యాలు ఎంత గొప్పయో చూడని ప్రభు ప్రేమను వర్ణించినాడు. వెంటనే ఆ వ్యక్తి ఎంతో కృతజ్ఞత చెల్లించి ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. అట్లా దేవునికి విధేయత చూపించినటువంటి గొప్ప దైవజనుడు. ప్రభు స్వరము, దేవుడు మాట్లాడేదానికి ఆయన వెనుకదీయనటువంటి దేవుడు. దేవుడు చెప్పింది తప్పక చెయ్యాల. అటువంటి స్వభావం ఆ దైవజనునికి. అది ఎంత కష్టమన్నా కానీ, ఎటువంటి మరి పెద్ద సమస్య అయినప్పటికీ వెనుకాడకుండా ఆయన చేసే స్వభావం, అది దేవుని కొరకు చేసేటువంటి గొప్ప దైవజనుని త్యాగం. ఈయన దైవజనుడు అంత గొప్ప త్యాగం చేసినాడు. ఆయన దేవుని స్వరం అంత చక్కగా విన్నాడు కదా, చెప్పిన మాటను వింటున్నాడు కదా అని హైదరాబాదులో కూడా ఒక దైవ సేవకుడు వాక్యం చదువుకునేటప్పుడు ఈ తలంపు వచ్చి, దైవజనుడు నీ స్వరం విన్నాడు, నువ్వు ఎట్లా మాట్లాడతావో అది నేను కూడా వినాలి అని ఆయన ప్రార్థన చేసుకునేవాడంట ఎప్పుడు. ఒక దినము సడన్గా ప్రభు వాక్యంలో మాట్లాడినాడంట, నీవు లేచి బయటికి వెళ్ళు. ఆయన బ్రదర్ బక్సింగ్ గారితోనే మాట్లాడతాడా? దేవుని అనుసరించి జీవించే వారితో అందరితో మాట్లాడతాడా? ప్రభు నువ్వు మాట్లాడేది ఎట్లనో నాకు చూపించు, నాకు వినిపించు అని ప్రార్థన చేసేవాడంట. ఆ దినము ఆయనకు కూడా ప్రభు మాట్లాడి, నీవు లేచి ఫలాని రోడ్డు మీదకి వెళ్ళాలి, అది ఓల్డ్ సిటీలో ఉంది, అక్కడికి వెళ్ళాలంటే ఈ రాత్రిలో ఎందుకట్లా చెప్తున్నారబ్బా అని చూసి ఇక్కడక్కడ చూస్తే ఎవరు లేరు, ఇది ప్రభు స్వరమే అని ఆయన కూడా అది విని బయటికి బయలుదేరి వెళ్తూ ఉంటే, బైబిల్ కాదు కానీ బ్యాగ్ వేసుకో, నీ భుజంకి బ్యాగు తగిలించుకొని పో అంటున్నాడంట. అది బైబిల్ బ్యాగు మెడ్రాసులో కొని అందరూ ఒకే రకమైన బ్యాగులు వేసుకుండేవాళ్ళం. ఆ బ్యాగులు వేసుకునే వాళ్ళందరినీ కూడా వీరు ఎబ్రోనుకు సంబంధించిన వారు, బక్సింగ్ గారు సావాసం అని చెప్పేవారు. కనుక ఈయన బ్యాగ్ ఎందుకు వేసుకుపోమంటున్నాడో అర్థం కాలేదు. కానీ అయినా దేవుడు ఏం చేసినాడో, దేవుడు చెప్పింది చేయాలని, బక్సింగ్ గారితో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడని నమ్మి విశ్వసించి బయలుదేరి బ్యాగ్ వేసుకొని పోయినాడు. ఆయన పోయే లోపల 2 యవన స్త్రీలు ఏడుస్తా నిలబడినారంట రోడ్డు మీద. వారి వెనక
కొంతమంది యవనస్తులు వారు కూడా నిలబడి ఉన్నారంట. ఏం జరిగిందో తెలియక ఈయన ఇటు అటు చూస్తూ వెళ్తే ఆ ఇద్దరు ఆడపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి భక్సింగ్ గారిని ఆ దైవ సేవకుని గట్టిగా పట్టుకొని అంటూ ఉంటే, నువ్వు మమ్మల్ని కాపాడు అన్న. ఏమైందమ్మా మీకంటే, మమ్మల్ని త్వరగా ఇంటికి తీసుకొని వెళ్ళు, మాకు జరిగిందంతా చెప్తాము అని చెప్పారంట. అప్పుడు ఆయన వాళ్ళని ఇంటికి తీసుకొని పోయినాడు. ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఏం జరిగిందంటే, అంకుల్ మాది ఒంగోలులో యోహానన్న దైవ సేవకుడు. మేము యవనస్తుల మీటింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ ఎవరో ఇద్దరు యవనస్తులు వచ్చి మా దగ్గరికి వచ్చి మా ముఖం మీద కర్చీపులు ఇట్లా ఇసిరినారు. అప్పుడు మాకేం జరిగిందో తెలియదు. ఆ మెడ్రాస్ నుండి వచ్చే ట్రైను హైదరాబాద్కి వస్తూ ఉంది, దాంట్లో ఎక్కినాము, ఏమేమి దిగినాము, మేము ఎక్కడికి వచ్చినాము, ఎక్కడ ఎక్కినాము, ఎక్కడ దిగినాము మాకు అర్థం కాలేదు అని చెప్పినప్పుడు, అప్పుడు ఆయన వెంటనే యోహానన్నకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి ఇట్లా ఇద్దరు యవనస్తులు వచ్చినారు, వాళ్ళు జరిగిన సంగతి అంతా చెప్పాడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, మేము ఒకటే ప్రార్థన చేస్తున్నామయ్యా, నిన్న యవనస్తుల మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో ఇద్దరు యవనస్తురాలు ఎట్లా పోయినారు అని రాత్రింతా ప్రార్థన చేసినాము, వారిని ఎక్కడున్నా తీసుకురావాలని ప్రార్థన చేసినాము, మా ప్రార్థన దేవుడు విన్నాడు అని చెప్పి ఆయన ఈ దైవ సేవకునికి ఆయన మాట్లాడినాడు ఆయనతో. వెంటనే వాళ్ళని తీసుకొని నీవేరా నాయన అని చెప్తే ఆయన వాళ్ళిద్దరినీ తీసుకొని ఒంగోలుకు తీసుకొని యోహానన్న అనే దైవ సేవకునికి అప్పగించినారు. కానీ వారు దేవుని వాక్యము విని, దేవుని స్వరము విని, దేవునికి విధేయత చూపడము, దైవజనుడు భక్సింగ్ గారుకు కనపడి మాట్లాడిన దేవుడు నాతో కూడా ఉన్నావని చెప్పినప్పుడు దేవుడు అంత స్పష్టంగా మాట్లాడాడు. ఆయన సాహసంలో ఎదిగినటువంటి వారందరూ కూడా దైవజనుని వెంబడిస్తూ ఆయన గుణగణాలు వీరు కూడా చేస్తూ వెంబడిస్తూ వస్తారు. మేము ఒంగోలు వీబీఎస్కు వెళ్ళినప్పుడు అక్కడ దైవజనుడు యోహానన్న ఈ జరిగిన విషయాలు కొన్ని మాతో చెప్పినాడు. దేవుడు ప్రార్థన అంటే ఎంత శక్తి ఉంది చూడమ్మా. ఆ దైవజనుడు ప్రత్యేకంగా ప్రార్థన చెప్పేవారు. మేము కూడా అదే నేర్చుకున్నాము. మా సేవ పెద్ద పెద్ద బోధలు మేము చేయలేం, కానీ ఈ ప్రార్థన ద్వారా మాకు ఇటువంటి సంగతులన్నీ, ఇటువంటి సంకటాలన్నీ కూడా తీర్చే దేవుడు మాకున్నాడని మేము ఎరిగినాము అని చెప్పాడు. దైవజనుని సేవ, దైవజనుని ప్రార్థన జీవితము అనేకులు కూడా వెంబడించి ఆయన వలె ప్రభువును సేవించిన భక్తులు భూమి మీద అక్కడక్కడ దీపం వలె వెలిగిస్తూ వాడుకుంటూ వచ్చినాడు దేవుడు. అట్లా దైవజనుడు ఎంత ఖచ్చితంగా దేవుని సేవలు చేస్తూ వచ్చినాడో, సేవలో ఎదురయ్యేటువంటి పరిస్థితులన్నీ కూడా ఎట్లా ఎదుర్కొంటూ వచ్చాడో, ఇప్పుడున్నటువంటి దైవ సేవకులలో కూడా కొంతమంది ప్రభువును లక్ష్యంలాగానే వెంబడించడము, ఆయన వలే ప్రభు స్వరం వినడము నేర్చుకుంటూ వచ్చారు. ఆయన సత్యం నేర్పించేవాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి వారందరినీ కూడా వారు సత్యంలో నేర్చుకునేటట్లు చేసేవాడు. ఒక దినమున ఒక దైవ సేవకుడు హెబ్రోన్లో ఆఫీసులో ఉన్నారు. ఫోన్ దగ్గర పెద్దవారే ఉండేవారు. చిన్న యవనస్తులను వాళ్ళని ఇళ్ళని పెట్టారు. సేవకులు ఎల్డర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు సెల్లులలో ఉన్నట్టు అందరికీ ఫోన్లు ఉండేటివి కాదు. అక్కడే ఒకటే ఫోన్ ఉండేది. దైవజనుడు భక్సింగ్ గారికి కూడా ఎవరన్నా ఫోన్ చేయాలా విదేశాల నుండి అంటే ఆ యొక్క
మరి ఫోన్కే చేసేవాళ్ళు. పెద్ద సేవకుడు, ఆయనతో కూడా కలిసి పనిచేసే సేవకుడు వారిప్పుడు లేరు. ఆ దినము ఫోన్ వచ్చింది ఆయనకు, అమెరికా నుండి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన సమయంలో మరి ఆయన బాత్రూమ్ వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఇంకొకరు మరి యవనస్తుడు అక్కడ ఉన్నాడు, ఆయన్ని తీసుకున్నారు. ఆయన బయటకు వస్తానే చెప్పినారు, అమెరికా నుండి మరి ఫోన్ వచ్చింది భక్సింగనకు, ఆయన మీటింగ్కు వెళ్ళాలని, ఆయనతో మాట్లాడాలని చెప్పినారు. వెంటనే ఆయన బ్రదర్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మీకు ఫోన్ పలానా ఆయన చేశాడు అని చెప్పాడు. అంటే ఈయన సరేనని చెప్పలే, నువ్వు ఉన్నావా అక్కడ అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పినాడో తెలీదు. అంటే ఆయన పెద్ద ఆయన, అవును బ్రదర్ అన్నాడు. నేను లేనని చెప్పలేదు కానీ ఉన్నాను అన్నాడు. తర్వాత మళ్ళీ సరే ఇంతేమి చెప్పినాడా, అవును బ్రదర్. మళ్ళీ కొంత సమయం అయిన తర్వాత ఆయన అన్నాడు, నీవు ఉన్నావా అంటే ఉన్నాను అని చెప్పినాడు కదా. ఆ చెప్పిన ఆయనకు కొంచెం కూడా నెమ్మది లేదు. ఒక దినమున నిషి అంటే నేను భక్సింగ్ గారి రూమ్లో ఆయన మరి బట్టలు మడుస్తూ ఉన్నాము. ఆ సమయంలో ఈయన దైవజనుడు బ్రదర్ దగ్గరికి వచ్చి, బ్రదర్ నన్ను క్షమించు అని అడిగినాడు. ఎందుకు, ఏమైంది అన్నాడు ఆయన. నీవు ఫోన్ దగ్గర ఉన్నావా అని అడిగినావు. ఆ సమయంలో నేను లేను, బాత్రూమ్ పోయినాను. నేను ఉన్నానని చెప్పినాను కనుక మరి నాకు ఆ మాట లేను ఉన్నానన్నానని చాలా బాధ ఉంది. నాకు నిద్ర లేదు, అది చాలా భయంకరంగా నన్ను వేధిస్తుంది. కాబట్టి నన్ను క్షమించు బ్రదర్ అని ఆయన దగ్గర చెప్పినాడు. ఆయన ఒక మాట చెప్పినాడు, 3వ పత్రిక యోహాను, అందులో నా పిల్లలు సత్యమందు నిలిచి ఉండుట నాకు కలిగే సంతోషం కంటే ఇంకొకటి లేదనే వచనం చూపించినాడు ఆయన. నాకు అనిపించింది, ఎంత సత్యములో పెంచుతున్నాడు ఈయన. నువ్వంతా అబద్ధాలు చెప్పినవని గద్దించలేదు, కానీ ఆ వాక్యం ఎత్తి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అబ్బా, పొరపాటును కూడా మాట్లాడకూడదు. ఆ దైవజనుడు కూడా ఆయన చేసినటువంటి ఆ చిన్న పొరపాటు ఒప్పుకొనిన దాకా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను నిద్రపోనీయకుండా చేసినాడు. ఆ సత్యంలో పెంచేది దైవజనుని గుణము. ఆయన ప్రభుతో కూడా నడుస్తూ ఉన్నాడు. తన యొద్ద ఉన్నటువంటి వారు, తన జతమని వారు ఆయనలాగే ఉండాలని కోరినాడు. ఇంకొక వచనం కూడా చెప్పినాడు ఆయన, యథార్థ పెదవులు కలిగి ఉండుట. ఆ మాటలు అట్లా దేవుడు మరి దైవజనుని వాడుకుంటూ వచ్చినారు. సత్యమందు నిలిచి ఉండాలా అని చెప్తాడు. అంతకు మించింది ఇంక లేదు అంటున్నాడు. కాబట్టి ఆయన గద్దించి నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్పాను అట్లా గద్దించలేదు, కానీ వాక్యం ద్వారా మాట్లాడేది. వాక్యం ఆధారం లేకుండా ఏది కూడా భక్సింగ్ గారు మాట్లాడు. కాబట్టి ఆ దైవజనుని యొక్క గుణగణాలు ఇవన్నీ చూసినప్పుడు మేము నేర్చుకుంటూ వచ్చి ఆ గొప్ప దైవజనుని అమ్మో ఆయనలాగానే ఉండాలని కోరుతాడు. ప్రభు కూడా ప్రభులాగా మనం ఉండాలా అని కోరుతాడు అనే సత్యము నేర్చుకున్నాను. అప్పటి నుండి చిన్న అబద్ధం చెప్పాలంటే కూడా భయం. అంత పెద్ద అయిన చిన్న మాటకు ఎంత బాధపడినాడు. దైవజనుడు కూడా సత్యం చెప్పినందుకు సంతోషపడ్డాము. వాక్యం ద్వారా మాట్లాడము చాలా ఆనందం కలిగింది నాకైతే. అట్లా ఎన్నో సందర్భాలలో దైవజనుడు ఆత్మీయంగా పెంచుతూ వచ్చినాడు. అక్కడ ఉన్నటువంటి తరబితుకున్న వారు కూడా దేవునిలో వారు ఎదగాలనేది కానీ వాళ్ళ పనులు ఇళ్ళ పనులు వాళ్ళ చదువులు ఇవి అన్నీ చూచేవారే కాదు. కాబట్టి ఆత్మీయంగా వారు ఎదగాల, దేవునిలో వర్ధిల్లాల. యవనస్తులను అట్లా ప్రోత్సహించేవాడు.
ఆడవాళ్ళనేమి మగవాళ్ళనేమి అందరినీ కూడా సేవ ఎట్లా చేయాలా అట్లా తీస్తూ వచ్చినాడు దైవజనుడు. ఆయన కొన్నిసార్లు చాలా బాగలేకుండా అయిపోయినారు. మరి అమర్ హాస్పిటల్ అని అక్కడ హైదరాబాద్లో ఉంది. అక్కడ ఆయనను మరి చేర్పించినారు. 15 రోజులు కోమాలో ఉన్నారు. అప్పుడు ఇవి ఆ దినాలలో ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది, కానీ మరి ఈ తరం వారికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. 15వ రోజున నేను అక్కడ ఒక విశ్వాసి కుటుంబం మీనా రాజకుమార్ అని వారి ఇల్లు ఉండేది. ఆ ఇంటి నుండి మరి ఆహారం చేసుకొని వచ్చేవాళ్ళం. చిత్రక్క తినిపించేది. అడల్పమ్మని ఆమె కూడా దగ్గరుండింది. నేను ఆ పండ్ల రసం తీసుకొని పోయే లోపల ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నన్ను నేనున్న గది అంతా కూడా ఈ రాత్రి నాతో మాట్లాడినాడు, బక్సింగ్ అని పిలిచాడు అని చెప్పినాడు. ఏం ప్రభు అంటే, నువ్వు చేయవలసిన 3 పనులు ఉన్నాయి అన్నాడు. అవి ఏంటి ప్రభు అంటే, ఒకటి చెప్పాడు, నువ్వు నమ్మి బాధ్యత అప్పగించినావు, కానీ పని నమ్మకంగా జరగడం లేదన్నాడు. రెండోది ప్రజలలో మరి పాపం ఉంది అని చెప్పినాడు. మూడవది సంఘంలో పెద్దలను ఏర్పాటు చేయాలా, అది చేయలేదు అన్నాడు. ఇంకా బ్రదరు ఆ రోజు లేచినాడంటే అందరూ సంతోషంగా మేమందరం హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆయన ఏడవడం మొదలుపెట్టి, ప్రభు ఇట్లా చెప్పినాడు, అందుకే నన్ను తిరిగి మళ్ళీ నాకు కొంత లోకంలో జీవించడానికి ఇచ్చాడు, ఈ పనులు చేయాలా త్వరగా, వాళ్ళని పిలుసు వీళ్ళని పిలుసు అని పెద్దలందరినీ పేరు పెట్టి చెప్తా ఉన్నారు. ఆ దినాల్లో అడల్పమ్మ, మరి నేను, తర్వాత బయట మరి ఇస్ఫహాని బ్రదరు వారికి భార్య డాక్టరు ఆమె ఉంది. మేమున్నాము ఈ మాటలంతా చెప్పేటప్పుడు. తర్వాత పెద్దలు మరి బాధ్యత కలిగిన వారందరినీ పిలవనంపాలా, ఈ సత్యాలు వారితో నేను పంచుకోవాలా అని బ్రదరు మాట్లాడుతూ ఉన్నారు. అంతలోపల కొంతమంది మా మధ్యలో ఆయన ఈ పరిస్థితులలో ఈ మాటలు మాట్లాడితే మళ్ళీ ఆయన బాగా లేకుండా అవుతారు, ఆయన ఇప్పుడే కోలుకుంటున్నాడు కదా, మాట్లాడొద్దు అని డాక్టర్ దగ్గర చెప్తాంది మా మధ్యలో ఒక సిస్టర్. అంతలోపల ఆయన ఏం చేసినాడంటే అక్కడున్న వారు కోప్పడి, ఎప్పుడేం జరుగునో తెలీదు, ఆయన గొప్ప దైవజనుడు, ఈ జరగబోయే విషయాలన్నీ ఆ దినాలలో మనకేమీ మరి ఫోన్లు లేవు, తర్వాత క్యాసెట్స్ లేవు, రికార్డ్ చేసుకోవడానికి టేప్ రికార్డ్ ఏమీ లేవు. కాబట్టి ఇదన్నీ విన్న సంగతులు. కాబట్టి వెంటనే మమ్మల్ని పిలిచి, మనము వెళ్ళిపోదాం ఇంటికి, ప్రభు చేయమని పనులు చేస్తాము, రండి మీరు అని మమ్మల్ని పిలిస్తే వచ్చినాము. అప్పుడు మాకన్నాడు, మీరు నా కొరకు రాత్రింబగళ్ళు మా దగ్గరుండి చేసినారు, కాబట్టి నేనేం మీకు చేయలేను, కానీ దేవుడే మేము ఈ అక్కర తీర్చాలా, మీకు సహాయం చేయాలా అని ఈ మాటలు చెప్పారు. మామూలుగా మాట్లాడుతా బ్రదరు అందరం కలిసి వ్యాన్ ఎక్కి హెబ్రోన్కు వచ్చాము. హెబ్రోన్కి వచ్చిన తర్వాత హెబ్రోన్లో ఈ మాటలన్నీ చెప్పాలా, ఈ మాటలన్నీ ఇంకా చెప్పాలా అని ఆయనకుంది. మీటింగ్ అరేంజ్ చేశారు, కానీ ఇదే చెప్తా ఉన్నాడు. ఈయన పెద్దవాయన అయిపోయి ఈ విధంగా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోలేకపోయినారు. కానీ దైవజనుడు చెప్పేదంతా కూడా మరి సత్యము, దేవుడు చెప్పిందంతా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇటువంటి గొప్ప దైవజనుడు. ఇంకా ఎన్నో విషయాలు ఆయన వేరే దగ్గర మనం సంఘం మేము ఇక్కడ దాన్ని బ్రాంచ్ పెట్టుకోవాలని ఉన్నాము అట్లా అంటే ఒప్పుకునేవారు కాదు బ్రదరు. అది బెంగళూరులో ఆయన చెప్పినాడు, సంఘాన్ని నేను
ప్రభు శరీరాన్ని నేను చీల్చలేను అని గట్టిగా ఏడ్చారు. నేను ఇదివరకే అది చెప్పాను. ఆయన దగ్గర తరబితి అయినటువంటి దైవ సేవకులు వారు కూడా కొంతమంది ప్రభు కొరకు ఎట్లా జీవించినారో బ్రదర్ భగత్ సింగ్ లాగానే జీవించాలా అని ట్రైనింగ్ ఉన్న యవనస్తులలో కొంతమంది వాళ్ళు కూడా ప్రభు కొరకు జీవించినారు. దైవజనుడు మరి భగత్ సింగ్ గారు ఆయన అమెరికా పోయినప్పుడు పెద్దలు ఉండేవారు మా దగ్గర. మరి వాళ్ళు దాసన్ అంకులు, మరి అగస్టిన్ అంకులు, మరి యేసురత్నం అంకులు, వీరు దైవజనుడు భగత్ సింగ్ గారి జత పనివారు. వారు చెప్పేవాళ్ళు ఆయన లేనప్పుడు తండ్రిలాంటి స్థానము తీసుకునేటువంటి వారు. కొన్ని సందర్భాలలో మాకు ఏదైనా కష్టం వస్తే వారు అడ్డుపడేవారు. ఒకసారి అగస్టిన్ అంకులు బ్రదర్ భగత్ సింగ్ గారు అమెరికా పోయినారు. ఆయన ఆఫీసులో కూర్చొని ఉన్నారు. మా మధ్యలో నుండి ఎవరో సిస్టర్సు యవనస్తుల మీటింగ్ తీసుకుంటూ ఆమెను ఏదో అన్నదని తల్లిదండ్రులు కోపంతో వచ్చి ఆమెను బయటికి తీసుకురండి, మేము మాట్లాడాలా అని కోపంగా లోపలికి వచ్చినారు. వారిని దైవజనుడు భగత్ సింగ్ గారు అడ్డుపన్నాడు. మాకు చెప్పండి, ఏదైనా మీరు చెప్పాలంటే మీరు మాకు చెప్పండి, మేము చూస్తామంటే మీకు కాదు, ఆమెతోనే మాట్లాడాలా. లేదు లేదు, మాకు చెప్పకుండా మేము పిల్లంపం, నేను చూసుకుంటాను, మీరు మాట్లాడడానికి వీల్లేదు అడ్డుకున్నారు. వారు ఎట్లా ఉండేవారో మాకు తండ్రుల్లాగా, మేము పిల్లల్లాగా వారికి ఉండేవారు. మా దినాలలో ఎవరు కూడా సొంత వాళ్ళు ఎందుకనాలి అట్లా అని దండించేవాళ్ళు. అది కూడా చేయలేదు. కానీ ఆదుకోవడం, తన పిల్లల్ని సొంత పిల్లల్లాగా ఆయన అడ్డుపడినాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అటువంటి తర్బీదు ఇచ్చినాడు దైవజనుడు భగత్ సింగ్ గారు. ఆయన వలే ఉండాలని ఆ దైవ సేవకులు అందరూ కూడా మరి ఆ దినాలలో కట్టుకున్నారు, దెబ్బలు తిన్నారు, ఎన్నో అవమానాలు భరించినారు. కానీ భద్రపరుస్తూ వచ్చారు. అటువంటి హృదయము, అటువంటి పెద్దలు, అటువంటి దైవ సేవకులు ఉండినారు ఆ దినాల్లో. అందుకే ఈ పని కొనసాగుతూనే ఉంది. దేవుని సన్నిధి ఉంది ఇక్కడ హెబ్రోన్లో. దేవుడు చెప్పిన వాక్కులు నెరవేరుస్తూనే ఉన్నాడు. నా కనుదృష్టి, నా మనసు ఇక్కడ ఉంది అని చెప్పాడు. ఉంది, శేషం ఉంది. ఆ దైవజనుల ప్రార్థన, వారి భక్తి, వారు పొందిన తర్బీతు ఎంత గొప్పదంటే అంత గొప్పది. వారు లేరు కానీ వారి పని నిలిచి ఉంది. దైవజనుడు భూమి మీద లేరు కానీ వారి పని నిలిచి ఉంది. ఇది మళ్ళీ కొత్తగా వచ్చిన దైవజనులలో కూడా ఆ సమర్పణ, ఆ దినాలలో సమర్పణ ఎటువంటిదని చెప్తా ఉన్నాను. దైవజనుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎవరు చెయ్యరు. ఆయన జోబిలో విశ్వాస జీవితము నేర్పించేవాడు. ఒకరోజు నాకు ముత్యాలక్కకు మనీ ఆర్డర్ వచ్చింది. క్రిస్మస్ పండగ వస్తుంది, మేము బట్టలు తీసుకుంటాము, మీరు కూడా తీసుకోండి అమ్మా అని నాకు ఇచ్చి పంపినాడు, మనీ ఆర్డర్ చేసినాడు. అది తీసుకునేటప్పుడు సరిగా భగత్ సింగ్ గారు ఆఫీసులో కూర్చోన్నారు. మమ్మల్ని పిలిచినారు, మనీ ఆర్డర్ వచ్చింది రమ్మని. మమ్మల్ని ఇద్దరిని ఒకసారి కాకుండా ఒక్కరిని ఒకసారి పిలిచినారు. పోయినప్పుడు చెప్పినారు, మీరు ఇంటి దగ్గర నుండి డబ్బులు తెప్పించుకోవద్దు కదా, విశ్వాస జీవితం అనేది నేర్చుకోవాలా, మీరు దేవుని మీద ఆధారపడాలా అన్నారు. బ్రదర్ నేను చెప్పలేదు, వాళ్ళని పంపమని చెప్పలేదు నేను అంటే, లేదు నువ్వు చెప్పలేదు కదా, వెనక్కి పంపిస్తాము అన్నాడు. నేను పంపించేయండి బ్రదర్ అన్నాను. మళ్ళీ కొంచెంసేపు అయినాక ఏమనుకున్నారో, ఇప్పటికైతే తీసుకో, ఇంకొకసారి మీకు లేనట్టు ఎవరికి కూడా చెప్పకూడదు. మరి ఇంటి దగ్గర నుండి తల్లిదండ్రులని వాళ్ళ దగ్గర నుండి కూడా తెప్పించుకోకూడదు. మీరు విశ్వాస జీవితం నేర్చుకోవాలా, ఆశించకూడదు, ఉండే దాంట్లో తృప్తిపడి ఉండాలా అని
బోధించినాడు. ముత్యాలక్క కూడా అదే చెప్పినారు. అబ్బా ఇంకొకసారి మనం అట్లా తెప్పించుకోకూడదు. మరి ఎలాగూ ఎట్లా జరుగుతుంది విశ్వాస జీవితము? ఈయన ఎవరికో ఎక్కడికో పోవాలని టికెట్ కొనుక్కోవాలని డబ్బు ఇస్తే అది ఎవరికో ఇవ్వమని చెప్పినాడంట, ఇచ్చినాడంట బ్రదరు. మరి మనకు ఎవరిస్తారు అట్లా అని మనసులో ఒకలాగా సందేహం కలిగింది. కానీ అయితే దేవుడు దైవజనుడు నీవు చెప్పిన మాటలకు లోబడితే తర్వాత ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందనేది మరి నా జీవితంలో కూడా నేను చూడగలిగాను. బ్రదర్ భక్సింగ్ గారు ఒకరోజు ఆయన ఎక్కడికో పోవాలా, టికెట్ పైన డబ్బు ఉందంట. ప్రభు చెప్పినాడు అది ఇచ్చేసేయమన్నాడంట. ఎవరికో ఇచ్చేసినాడు. వట్టి చేతులతో పోయి ఆయన మరి మరి బస్ స్టాప్లోనో స్టేషన్లోనో నిలబడినాడు. ఆ సమయంలో ఇంకా ఎట్లాగూ ఏం అనుమానం వచ్చిందో అయినా విశ్వాసంతో నిలబడినాడంట. అంత లోపల ఎవరో వచ్చి మరి ఆయన చేతిలో కవర్ పెట్టినాడు. ఆయన సరిగా టికెట్కి ఎంత ఉందో అంతే ఉంది. ఎవరైనా చెప్పారా? భక్సింగ్ గారు చెప్పారా? ఎవరూ చెప్పలే. ఈ సత్యాలు నేర్చుకొని అది ఎట్లా జరుగుతుంది అని నేను కొన్ని రోజులు ప్రార్థన చేసుకున్నా. నాకేమో ఇంటి నుండి డబ్బు పంపితే వద్దని చెప్పినాడు. మరి క్రొత్త సంవత్సరము క్రిస్మస్కు కొత్త బట్టలు అందరూ వేసుకుంటారు, నాకు ఉండవు కదా అనుకున్నాను. అయినా భక్సింగ్ గారు చేస్తే బ్రదర్కు ఇచ్చినాడు కదా, నేను కూడా అట్లా చేసి చూడాలా, నేర్చుకోవాలా అనుకొని మరి కాలింపాంగ్ కాన్వకేషన్ జరుగుతుంది. ఆసారి మా నాయన మనిషి వచ్చి మన్నేడు చేయకుండా నా చేతికి ఇచ్చిపోయినాడు. ప్రభు భక్సింగ్ గారు అట్లా చెప్పినాడు కదా ఇంటి నుండి తీసుకోవద్దని, నేను తీసుకోను, ఇది కాన్వకేషన్కి ఇస్తాను. కాలింపాంగ్లో ఏం లేదు కదా, ఆడ కష్టంగా ఉంటుంది, ఆ డబ్బు నేను అక్కడ ఇస్తానని చెప్పి అనుకున్నాను ఆ సంవత్సరము. అట్లనే ఆ డబ్బు నేను భక్సింగ్ గారు ఇచ్చింటే ఇచ్చినామండి విన్నాను కదా, మరి నేను కూడా ఇస్తాను, ఇస్తావో లేదో చూస్తాం అనుకొని నేను ఆ డబ్బును కాలింపాంగ్ కాన్వకేషన్కు పంపించేసిన. అందరు వెళ్ళిపోయినారు. ఎవరితో పంపాలనో నాకు తెలియలేదు. అందరూ ట్రైన్లో పోయినారు. భక్సింగ్ గారు మరి ప్లేన్లో పోతాడు. నేను చెప్పినాను డేజక్ అని మాకు పెద్ద ఆమె ఉండేది, ఆమె దగ్గర చెప్పిన, నాకు ఈసారి భక్సింగ్ గారు అట్లా చెప్పారు కదా, నేను ఆ బట్టలు కొనడానికి ఇష్టపడలేదు, ఆ డబ్బు కాలింపాంగ్ పంపిస్తామంటే అందరు వెళ్ళిపోయినారంటే ఎట్లాగూ అంటే, అయ్యో బ్రదర్ దగ్గరికి రా మార్తా, ఆయన తీసుకుపోతాడు సంతోషంగా అని తీసుకొని పోయింది. ఆ డబ్బు తీసుకొని పోయి బ్రదర్ నేను కాలింపాంగ్ ఇవ్వాలనుకున్నాను అని చెప్పి చేతిలో పెడితే చాలా సంతోషపడి ఆయన మంచి ప్రార్థన చేసినాడు. ఆయన ఒక మాట అన్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని చెప్పి ప్రార్థన చేసినాడు. మార్తా అక్కర్లు కూడా తీర్చుకురావా, నీ కొరకు ఏదైతే చేసిందో రెండంతలు మీరు ఇవ్వండి అని చెప్పి ప్రార్థన చేశాడు. ఆయన వెళ్ళిపోయినాడు. కాలింపాంగ్ కాన్వకేషన్ అయింది, అందరూ వచ్చేస్తున్నారు. మా అందరికి ఎవరు తెలిసిన వాళ్ళు తలా ఒక చీర బట్టలు ఇచ్చారు. వాళ్ళందరికీ ఇచ్చినారు కానీ పరీక్షించినట్లు నాకు మాత్రం ఎవరు ఇవ్వలేదు, నేను కొనలేదు. సరే బ్రదర్ ఏమో నీ చెప్తే ఆయనకి ఇచ్చినావు కదా, మరి ఆ దేవుడు నా దేవుడు అయితే నాకు కూడా ఇస్తాడు. అట్లా నేర్చుకుంటూ వచ్చానన్నమాట. మా మీటింగ్ అంతా రెడీ అవుతున్నాము, బల్ల రొట్టెలు అన్నీ చేస్తున్నాము. తర్వాత 12 రొట్టెలు చేసా. అది చేస్తూ ఉంటే నాతో కూడా సేవకున్నటువంటి వారు, మార్తా నీ బట్టలు చూపలేదే, నువ్వు కట్టుకున్నప్పుడు చూడాలనా అంటే నా దగ్గర లేవని చెప్పలే. నేను చెప్పాను కట్టుకుంటాను ఈ పనంతా అయిపోయినాక అని చెప్పి నేనేం చేశానంటే తెల్ల చీర ఉంటే ఒకటి అది బాగా ఇస్త్రీ చేసి కొత్త సంవత్సరానికి పెట్టుకున్నా. తర్వాత వాళ్ళంతా అడుగుతూ ఉన్నారు, కానీ నిజంగానే నా దగ్గర
లేవు, ఎవరు కూడా ఇవ్వలేదు. ఒకలాంటి సందేహము అట్లా వచ్చింది. భక్సింగ్ గారంటే గొప్ప దైవజనుడు కాబట్టి ఆయనకి ఇచ్చినారేమో, నాకు కూడా ఇస్తారా దేవుడు అనుకున్నాను. కానీ దేవుడు, భక్సింగ్ గారు దేవుడు, మన దేవుడు కూడా మన అక్కరు కూడా తీర్చేవాడు. అందరూ మీటింగ్ రెడీ అయినారు. నేను కూడా బల్ల రొట్టెలు అన్నీ చేసి మరి వచ్చి స్నానం చేసుకొని ఆ ఇస్త్రీ చేసుకునే బట్ట కట్టుకుందామని చెప్పి నేను వచ్చేటప్పటికి ఎవరో ఇద్దరు మనుషులు వారి కుటుంబంతో కూడా వచ్చి మార్తా అని ఆమె ఉన్నారా ఎబ్రోన్లో అని అడుగుతూ వచ్చినారు. సుమిత్ర, ఎలిజబెత్ అని ఉండేవారు నా జత వారు ఇదిగో ఆమె కిచెన్లో బల్ల రొట్టెలు చేస్తూ ఉంది అని తీసుకొని వచ్చినారు. మీరేనమ్మా అంటే నేనేనా. అప్పుడు చెప్పినాడు, మేము ప్రతి సంవత్సరం ఎవరికో ఒకరికి కొత్త బట్టలు మేము తీసుకునేటప్పుడు తీసుకునే వాళ్ళము. పంజాబ్లో ఉన్నారంట వాళ్ళు మిలిటరీలో పనిచేస్తూ ఉన్నారు. మేము షాప్కి వెళ్ళి కొనేటప్పుడు ఎబ్రోన్లో మార్తమ్మ అని స్పష్టంగా చెప్పినాడమ్మా మాకు. మరి అంటే మీరేనా, ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు, నేను ఒక్కదానే సేవకు సమర్పించుకోరు. అప్పుడు మీరొక్కరే ఉన్నారని తీసుకోండి అంటే జాకెట్ కూడా కట్టించుకొని నాకు తగినట్లు తీసుకొని వచ్చాను. అప్పుడు దేవుడు భక్సింగ్ గారికే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆ విశ్వాస జీవితంలో ఇయ్యడం అనేది నేర్చుకున్నాను. కానీ దేవుడు అందరి హృదయాలు ఎరిగినటువంటి వాడు. దైవజనుడు ఈ సత్యములో తన దగ్గర పెరిగేటువంటి వారు, తన పిల్లల వల్లే తన కుటుంబంలో సంఘములో ఎదిగేటువంటి వారందరూ కూడా ఈ అనుభవాలు గుండా వెళ్ళాలని పట్టుదలగా మాకు నేర్పించేటువంటి వారు. ఇప్పుడు పాతగా ఉన్నటువంటి పాత సిస్టర్స్ బ్రదర్స్కు ముందు నుండి ఉన్న వారికి తెలుసు, కానీ ఈ తరం వారికి ఈ సత్యాలు తెలియవు కనుక ఇవి తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దైవజనుడు భక్సింగ్ గారి దేవుడు, మన దేవుడు, ఆయన చెప్పింది చేయుటకు సిద్ధంగా ఉండేటువంటి దేవుడు. ఈ సత్యాలు నేను కూడా ఎరిగినాను. కొన్ని ట్రైనింగ్ చేసేటప్పుడు కొంతమంది బ్రదర్స్ పరిచర్యకు వెళ్తూ ఉంటే వాళ్ళను కొట్టినారు కొంతమంది. ఎందుకంటే మీరు ఈ సువార్త చెప్పకూడదు, మాకు దేవుళ్ళు లేరా, ఎందుకు ఇట్లా చేస్తున్నారని కొట్టినారు. చిక్కుడు పళ్ళ దగ్గరే కొట్టించుకొని అందరూ తలలు రక్తాలు గారుతూ ఉంటే వచ్చారు. మేము చూసాము, ఏమి మీరు ఎందుకు ఇంత కొట్టించుకొని వచ్చినారు ఇల్లు అంటే, వాళ్ళని కొట్టింది ఎవరు? చిన్న పిల్లలు, 15 సంవత్సరాలు వయసులో ఉండేవాళ్ళు. ఆ చిక్కుడుపల్లెలో ఆడ దెబ్బలు గంపలు అల్లుతూ ఉంటారు కొంతమంది. అక్కడికి వచ్చి ఆ కర్రలతో కొట్టి వాళ్ళను పంపినారు. అప్పుడు పోలీసు వాళ్ళు ఎవరో వీళ్ళను కొడతా ఉన్నారని పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడికి వచ్చినారు. చూసినప్పుడు వీళ్ళు దెబ్బలు తినే వాళ్ళంతా పెద్దగా ఎత్తుగా లావుగా బలంగా ఉన్నారు వీళ్ళు. కానీ చిన్న పిల్లలు కొడతా అంటే మీరు ఎందుకయ్యా అట్లా ఉన్నారు, ఒక్క కర్ర తీసుకుని కొడితే వాళ్ళందరూ వెళ్ళిపోరా అంటే, అప్పుడు వీళ్ళు చెప్పినారు, మా ప్రభువు మాకు అట్లా చెప్పలేదు. మా ప్రభువును వారు కొడతా ఉండేటప్పుడు ఆయన ఈ చెంప కొడితే ఆ చెంప కొడితే ఈ చెంప ఇచ్చారు, మేము కూడా అట్లనే చేస్తాము. ఆశ్చర్యపడినారు వాళ్ళు. తర్వాత వాళ్ళు వచ్చి మాకు సాక్ష్యం చెప్పినారు. కానీ దీనత్వము, తగ్గింపు, వినయము దైవజనుని చేతి కింద పెరిగిన వారందరికీ ఇటువంటిది ఇచ్చినాను. ఒక దైవ సేవకుడు సమర్పించుకొని వచ్చినారు. వారు కాలేజీలో చదువుకుంటూ ఉండేటప్పుడు ఏమో జరిగిందో తెలియదు, ఒకడు అనవసరంగా వచ్చి ఒక కత్తితో పొడిచినాడు. కానీ అది పట్టుకొని హాస్పిటల్ పోయినాడు. ఆ సమయంలో మేము అక్కడ సేవకి వెళ్ళినాం, సిస్టర్స్ మీటింగ్. అప్పుడు ఆయన గురించి చెప్పినారు, అయ్యో ఈయన ఎవరో పొడిచినారే,
మళ్ళీ ఏం జరుగుతుందో నేను పోయి ప్రార్థన చేసి వాక్యం చెప్పిన. బాగా ఈ బయటకు వచ్చినప్పుడు ఆ పొడిచిన అతను ఎదురైనప్పుడు, ముందు పొడిచినట్టు మనిషిని కాదులే, భయపడొద్దు, నేను క్షమించేసినాను అని చెప్పిన ఆ సేవకుడు. చూసారా, ఈ తరబీతు దైవజనుడు భక్సింగ్ గారి చేతిలో పెరిగిన వారు పొందినటువంటి తరబీతు. మరి ఒక దైవ సేవకుడు, ఏదో మీటింగ్ జరుగుతుంది, ఇది మా కళ్ళతో చూసిన విషయాలు నేను చెప్తున్నాను. అక్కడ దైవజనుడు మా అన్నం తింటా కూర్చున్న లైన్లో అక్కడ అల్లరి జరుగుతుంది. ఏందని పోయినప్పుడు ఆ దైవ సేవకుని ఆ గొడవ చేసేటువంటి అతను ఏం చేసినాడంటే, ఆయన కాలుతో తన్నినాడు. ఈయన తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాడు. వెంటనే ఆ కాలు పూర్తిగా ఆయన మీద అచ్చులాగా పడిపోయింది. చాలా విచారం అనిపించింది. వెంటనే ఆయన చెప్పిన నోట నుండి వచ్చిన మాట, ఒక మాట ఎదురు చెప్పలే, మళ్ళీ వానికి ఎట్లయినా కీడు చేయాలని చెప్పలే. అన్నాడు ఆయన, దేవుడు నిన్ను దీవించునుగాక. వారు జీవంతో ఉన్నారు, వారు పేర్లు చెప్పాలనో చెప్పకూడదో తెలియదు, కానీ ఇది మా కళ్ళతో చూసినటువంటిది. కానీ అటువంటి దీనత్వము వినయంతో దైవ సేవకుడు పెంచుతూ వచ్చినాడు ఆయన సేవలు. కాబట్టి అందుకే ఆయన పని ఇంకా నిలబడి ఉందంటే ఆ ప్రార్థన, ఆ తరబీదు పొందిన దైవ సేవకులు అనేక మంది వారు జీవంతో ఉన్నారు, అదే సేవలో కొనసాగు. ఒక సేవకునైతే కొట్టి ఆయన రక్తాలు గారుతుంటే రిక్షాలో వేసి హెబ్రోనుకు పంపినారు. అటువంటి తరబీతు మళ్ళీ కొట్టని చెప్పలేదు. ఏది జరిగినా దేవా ఇది ఇచ్చినావు. ఆయన అన్నాడు, ఇది రాబోయే దినములలో పొందబోయే మహిమలో ఇవి చిన్నవే, గొప్ప బహుమానం మీరు పొందుతారని దైవజనుడు హెచ్చరిక చేసేటువంటి వాడు. ఇటువంటి తరబీతులు పెరిగి దైవ సేవకులు ఎన్నో సంఘాలు ఎంతో ప్రార్థనలు గడుపుతూ వచ్చారు. ఈ దినాల్లో కూడా అటువంటి సేవ జరగాలని, అటువంటి త్యాగము, అటువంటి సమర్పణ, అటువంటి యొక్క భక్తి వైరాగ్యంతో సేవ చేయాల దేశంలో. కనుక అది తగ్గకుండా కొనసాగించినట్లు దేవుడు కృప అనుగ్రహించను. ఇటువంటి అనుభవాలు ఇంకా ఎన్నో దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా మనం నేర్చుకుంటాము. మరి ఇంకా కొన్ని దైవజనుడు భక్సింగ్ గారిలో ఉన్న గుణగణాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ దైవజనుడు తన ప్రాణమును ఎన్నడూ కూడా ప్రేమించినట్లు అనిపించలేదు. ఒక దినమున డాక్టర్ సాల్మోన్ అని ఆమె రిటైర్డ్ అయిపోయి, తను ఒక డాక్టర్ సైదాబాద్ కాలనీలో వాళ్ళ ఇంటిలో కాకుండా ఓపెన్గా మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్లో బ్రదర్ భక్సింగ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఆ 2 ట్రక్కులు ఉన్నాయి, అవి ఓఎంటీ వాళ్ళది, మనకు సహాయం చేసేవాళ్ళు. మరి బ్రదర్స్ అంతా ఒక ట్రక్కులో, సిస్టర్స్ అందరు కూడా ఒక ట్రక్కులో బయలుదేరి పోయినాము. అక్కడ గ్రౌండ్లో షామన్ వేసినారు, లైట్లు అరేంజ్ చేసినారు. అందరం కూర్చొని దేవుని వాక్యము వింటూ ఉన్నాం. వినే సమయంలో తర్వాత అన్యులైన వారు, ఆ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వారు, మరి వారి లైట్లు అంతా కూడా ఆఫ్ చేసి తర్వాత రాళ్ళతో ఆ జనం మీదకి విసిరారు. జనం మీదకి వేసేటప్పుడు లైట్లు ఆఫ్ చేసినారు, ఎటువోనో తోచడం లేదు. ఆ సమయంలో బ్రదర్స్ అందరు కూడా దైవజనుడు భక్సింగ్ గారికి దెబ్బలు తగులుతాయి తలకు అని, మరి హ్యాపీ పల్లన్నని ఆయన అల్లుడు కొన్ని బైబిల్స్ చేత పట్టుకొని ఆయన తలకు అడ్డు పెట్టినారు. ఆ సమయంలో ఆ దైవజనుని హృదయము తన ప్రాణం మీద లేదు, కానీ ఆయన చెప్పాడు, నాకు నా తల మీద ఎన్ని తీయండి, నా సహోదరులకు ఎవరికి గాయాలైనాయో తెలియదు, వాళ్ళ చుట్టూ మీరుండి వారిని
ఆ ట్రక్కులు ఎక్కించండి అని చెప్పి గట్టిగా అరిచారు. కానీ నాకు అనిపించింది ఆయన ప్రాణమును మాత్రం ప్రేమించలేదు. ఇతరుల కొరకు ఆయన పడేటువంటి పాటు ఎంత గొప్పదని చాలా ఆశ్చర్యం అనిపించింది. పల రాళ్ళు పడతానే ఉన్నాయి. సిస్టర్స్ అంటున్నారు. ఆయన గబగబా అందరము ఆ మీటింగ్ ఆఫ్ చేసి ఆ వ్యాన్ ఎక్కినాము. సిస్టర్స్ అందరు ఎక్కినారు, అందరు చూసుకున్నాము. బ్రదర్స్ అందరు ఉన్నారా, ఎవరు ఏడవకూడకుండా అందరినీ ఎక్కించి తర్వాత ఆయన కూడా ఇంటికి వచ్చినారు. ఆ పడిన రాళ్ళు, ఆ రాత్రి జరిగినటువంటి విషయం ఆమె మీటింగ్ పెట్టించిన ఆ డాక్టర్ అమ్మ పొద్దున్నే వెళ్ళి అక్కడ చూస్తే కొన్ని బండ్ల రాళ్ళు పడినాయి అక్కడ. కానీ ఎంతమందికి ఎన్ని దెబ్బలు పడినాయోనో, ఎంతమందికి దెబ్బలు తాకినాయని కొన్ని మందులు అవి ఇవి తీసుకొని ఏడ్చుకుంటా బ్రదర్ భక్సింగ్ గారి దగ్గరికి వచ్చింది. ఎన్ని రాళ్ళు ఉన్నాయి బ్రదర్, ఎంతమందికి దెబ్బలు తగిలినాయి అని ఏడ్చినప్పుడు చూస్తే ఎవరికి తగలలేదు. మేమందరం ఇంటికి వచ్చిన తర్వాత ఎవరన్నా ఏడుకొన్నారా, లేదా అందరు వచ్చారా, ఎవరికైనా దెబ్బలు తగిలినాయా? ఎంత దయగా ఆయన మాట్లాడినాడంటే ఆ మాటలు దేవునితో సమానంగా ఉన్నట్టుగా అనిపించింది. అంత శ్రద్ధ. ఆయన ఎంతమాత్రం తన ప్రాణం ప్రియమైందిగా ఎంచుకోలేదు దైవజనుడు. బ్రదర్స్ అందరూ వచ్చినారు. క్షేమంగా వచ్చిన తర్వాత అందరూ కలిసి ప్రార్థన చేసినారు. ఇది సంభవించింది మీకెంతో వందనాలు, రాబోయేటువంటి మహిమలో ఈ ఎన్నదగినవి కావు అని ఆయన ప్రార్థన చేసినాడు. నాకు బాగా గుర్తుంది. తర్వాత ఆమె ఆ రాళ్ళు చూసినప్పుడు ఎవ్వరికి కూడా ఒకరికి దెబ్బ తగలలేదు. తర్వాత ఆమె తను సమర్పణతో వచ్చి బ్రదర్ భక్సింగ్ గారి భక్తి, ఆ వైరాగ్యం అంతా చూసి నాకు ఏమీ అక్కర్లేదు, నేను కూడా హెబ్రోన్లో ఆ చిన్న రూములో నేను ఉంటానని బేతనీయలో ఆమె ఉండింది. ఆమె ఒక డాక్టర్గా ఉండి ఆయన ప్రేమ, ఆయన యొక్క దేవుని కొరకు ఉన్నటువంటి వైరాగ్య భక్తి ఇవన్నీ కూడా ఆమె చాలా ఇష్టపడి ఆ డాక్టర్ అమ్మ తనంతా కూడా వచ్చి హెబ్రోన్లోనే ఉండిపోయింది. కానీ దైవజనుడు తన ప్రాణమును మాత్రము ఆయన మరి లక్ష్య పెట్టలేదు. ఇతరుల కొరకు ప్రయాసపడేది, ప్రాకులాడేది దైవజనుల్లో నేను చూసినాను. ఎవరమైనా దెబ్బలు తగులుతున్నాయంటే తప్పించుకుంటాం, తగలకుండా కాపాడుకుంటాం. కానీ ఈయన ఎంత మాత్రం కూడా అట్లా అనకుండా కళ్ళారా చూసినటువంటి సత్యాలు. మరి ఒకసారి ఒక ఆర్సిస్ అబ్బాయి, క్రైస్తవుల అమ్మాయి, వారు ఒక స్కూల్లో పని చేసుకుంటా శాంతినగర్ అనే స్థలంలో ఉంటారు. వాళ్ళు వివాహము చేయమని భక్సింగ్ గారి దగ్గరికి వచ్చారు. ఆయన చెప్పాడు వివాహం అంటే ఏంటి అని చెప్పి, మరి దేవుని చిత్తం కనుగొన్నావా, ఏ విధంగా నీకు దేవుడు మాట్లాడినాడు అన్నప్పుడు ఆయన క్లియర్గా చెప్పినాడు. పెళ్లి కొరకే క్రైస్తవుని వినావా అంటే, లేదు బ్రదర్, నిజంగా నేను దేవుని నమ్ముకున్నాను, పాప క్షమాపణ పొందినా, నేను క్రైస్తవుని అయినాను అని చెప్పాడు. అలేలే, నువ్వు దేవుని సన్నిధి ఎందుకు నమ్ముకున్నావు పెళ్లి కొరకు అని నువ్వు అనుకుంటే పెళ్ళి ఆగిపోవటం మంచిది, కానీ పెళ్లి కొరకని క్రైస్తవుడు కావద్దు అంటే, లేదు బ్రదర్ అని తన సాక్ష్యం, దేవుడు ఎట్లా మాట్లాడాడు అని ఆమెను గురించిన సాక్ష్యం కూడా చెప్పినాడు. ఆమె వైఖరి, ఆమె స్కూల్కి వచ్చినప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేసుకుంటుంది. ఆమెను చూసినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, ఇటువంటి ఆమెతో నేను ఉంటే ఎంతో బాగుంటుందని నేను కూడా ప్రార్థన చేసినాను, దేవుడు నాతో మాట్లాడినాడని కొన్ని వాక్యాలు చెప్పారు. కాబట్టి దేవుడు దానికి భక్సింగ్ గారు సమ్మతించి సరేనని చెప్పి పెళ్లి చేసినాడు. హెబ్రోన్లోనే జరిగింది వాళ్ళ పెళ్లి. అయితే వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత ఒక క్రైస్తవురాల్ని ఎట్లా చేసుకున్నాడు ఎందు అని ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా వచ్చి దైవజనుని మీద మరి దాడి చేయడానికి వచ్చినారు. కానీ వారు ఏం చేసినారంటే ధైర్యంగా వారి మీదికి రాలేక చూసి గేటు దగ్గర నుండి వెళ్ళిపోయినారు. పొద్దున రాత్రి చీకటి ఉన్న తర్వాత వచ్చి మీటింగులో మనం చేయకూడదు,
మీటింగ్ అయిన తర్వాత మనం చేస్తామని చెప్పి ఆ రాత్రి ఆ మీటింగ్లో వాళ్ళు లేకుండా మరి చీకటి పడిన తర్వాత గేటు దగ్గరికి వచ్చారు. గేటు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు కూడా దైవజనుని వారు ఏం చేయలేకపోయినా, మీరు ఎందుకు వచ్చినారంటే వాళ్ళు దూరం నుండి చూస్తే వాళ్ళకి ఏం కనపడిందంట. వాళ్ళు చెప్పారు, చుట్టూ మనుషులను పెట్టుకున్నట్టున్నారు, మనం వస్తామని ఎవరో చెప్పినారు ఈయనకు అని చెప్పేసి వాళ్ళు ఆ రాత్రిలో ఆయన మీద పడకుండా వెళ్ళిపోయినారు. మాకు చుట్టూ గోడ లేదు, ఆ దినాల్లో ఎత్తుగా పెట్టుకోలేదు, భద్రత లేదు. ఆ సమయంలో చుట్టూ మనుషులు నిలబడినట్టు అక్కడ ఉన్నట్లు చూసి వాళ్ళు తెల్లవారినాక అనుకున్నారు, ఈయన రాత్రిలో మనుషుల్ని ఏమో పెట్టుకుంటున్నారు, భద్రత లేదు కదా, గోడలు లేవు కదా అనుకున్నారు. కానీ బ్రదర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పినాడు, మీరు రాత్రిపూట మనుషులను పెట్టుకుంటారా అని అడిగారు వచ్చిన వాళ్ళు. బ్రదర్ అన్నారు, మేము ఏ మనుషులను పెట్టుకోము, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావిలి ఉంటారని దేవుని వాక్యం ఉంది. మేము నమ్ముకున్న దేవుడు ఆయనే దూతలను పంపినాడు, కానీ మేము ఎవరి మనుషులు పెట్టుకోము అని చెప్పినాడు. ఆ భయంతో ఆయన ప్రార్థన చేసినాడు. వాళ్ళు సత్యం ఒప్పుకున్నారు, మేము ఇట్లా చేయాలనుకున్నాము, మీరు దేవుడు మిమ్మల్ని తప్పించినాడు, మేము కూడా ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలో పడి నష్టపోకుండా దేవుడు మమ్మల్ని ఆపినాడు అని చెప్పి వారు తగ్గించుకొని ప్రార్థన చేయించుకొని పోయినారు. అది ఒక సంఘటన మరి మా కళ్ళతో చూసింది. మరి ఒకటి దైవజనుడు భక్సింగ్ గారు కాలింపాంకు పోయేటప్పుడు దైవ సేవకులను సేవకులను తర్వాత సహపాఠి విశ్వాసులు బయట ఉండేవారు అందరినీ ప్రేమించేవాడు. ఒక భోగి అంతా కూడా మరి ఇక్కడ నుండి పోయే వాళ్లకు ఏర్పాటు చేసేది. ప్రతి స్టేషన్లో దిగి వాక్యం చెప్పేది. ఎవరన్నా అభ్యంతరపరిచినా ఏదానికి భయపడకుండా. అప్పుడు విశ్వాసులు ఇక్కడ వస్తున్నాడు ఆయన ఈ ట్రైన్లో అంటే అనేక మంది విశ్వాసులు వచ్చి ఆయనను కలిసేవాళ్ళు. అక్కడ ఒక పాట పాడి వాక్యం చెప్పి వచ్చినటువంటి వారందరికీ ప్రార్థన చేసేవాళ్ళు. అట్లా చేస్తూ పోయేటప్పుడు కొంత దూరం పోయిన తర్వాత ఒక స్టేషన్లో తెలియకుండా చాలామంది వ్యాపారం చేసుకునే వాళ్ళు బెంగాలీ ఏదో భాష మాట్లాడతారు, వారందరూ ఎక్కినారు మా భోగిలో. అయ్యా మేము ఎక్కిన భోగిలో వాళ్ళు మరి ఎక్కకూడదు, అంతా ఒక భోగి అంతా ఒక పెట్టెంతా మేమే వాడుకుంటాము, రిజర్వేషన్ చేయించుకుంటాము. కానీ వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి అవన్నీ కూడా తింటూ ఉన్నారు. మేము తినేటి తీసుకెళ్ళినప్పుడు అంతేకాకుండా ఇల్లంతా ఒకలాగా అల్లరి చేస్తూ ఉన్నారని మా దగ్గర 2 సిస్టర్స్ భక్సింగ్ గారు సాక్ష్యం ఇస్తామని ఆయన సాక్ష్యము వారికి ఇచ్చిన ఇంగ్లీష్లో. అది వాళ్ళు తీసుకొని చదివినారు. దాంట్లో నేను రక్షణ లేకుండా ఉండేటప్పుడు క్రైస్తవులంటే మరి నా చేతులతో వారంటే ద్వేషము, నా చేతులతో వారి గ్రంథాన్ని చింపేసినాను అన్నాడు. ఆ మాట చెప్తే ఎందుకు నీకు ద్వేషం వచ్చింది అని భయంకరంగా బ్రదర్ మీద పోయినప్పుడు వెంటనే ఆయన కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని ఇంకా తెరవలేదు, జవాబు చెప్పలేదు. చెప్పు అని చాలా సతాయిస్తున్నారు, ఏమీ చెప్పలేదు. తర్వాత ఆ సమయంలో ఆయన ఏం చేస్తారో తెలియలేదు. అందరు ఆడోళ్ళ బొగిలో ఆయన ఎక్కినారు, ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు గుంపు ఉన్నారు, భయపడతా ఉంటే ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆయన కూడా కళ్ళు మూసుకొని ఏం జరుగుతుందో మీద కళ్ళు తెరిచి చూస్తామని అదే లేదు. ఆ సమయంలో లాజరసన్ బ్రదర్ అని ఆయన అక్కడ ఆగిన స్టేషన్లో దిగి ఎట్లా ఉన్నారో సిస్టర్ బ్రదర్ను కలుస్తామని వచ్చే లోపల ఈ గుంపు అంతా వాళ్ళల్లో ఒకడు ఏందో చిన్న కత్తి తీసుకొని ఇది చూడు, కళ్ళు తెరిచి చూడని బలవంతం చేస్తుంటే ఆయన మాత్రం కళ్ళు తెరవలేదు. వెంటనే ఈయన బెంగాల్లో మాట్లాడినాడు. ఆయన మాట్లాడి ఏమంటున్నారు, ఏమైంది అంటే ఆయన టీసీ అనుకొని సారీలో ఈయన అందరూ మనుషులందరినీ కొంతమంది అంటే ఇష్టం, కొంతమంది ఇష్టం లేకుండా ఎందుకు ఉంది అని ఆయన చెప్పి బలవంతంగా ఏందో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన కొంత నెమ్మదిపరిచినాడు. ఆయన చెప్పుకున్నాడు, మీకెందుకు, మీ పని మీరు చూసుకోండి అన్నాడు. ఈయనతో పాటు పనివాడు అన్నట్టు చెప్పుకోలేదు.
కానీ స్టేషన్ వస్తానే ఏదైనా వాళ్ళు వదలలే, దించేసినారు. దిగినడు ఏం చేస్తారో అని భయపడుతున్నాం. కానీ దైవజనుడు భగత్ సింగ్ గారు ఎంత నిర్భయంగా ఉన్నారంటే ఒక్క మాట కూడా జవాబు చెప్పాలి. దించినారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి అప్పగించినారు. ఏమంటే ఈయన కొంతమందిని ద్వేషిస్తున్నాడు, కారణం ఎందుకు అట్లా ద్వేషించవచ్చునా, ఈయన సాక్ష్యం రాసినాడు, చూడ ఈయనకేదో తగిన శిక్ష ఏదో ఇవ్వాలని అప్పగించి వాళ్ళు మళ్ళీ ట్రైన్లో ఎక్కినారు. బ్రదర్ గమ్ముగా ఏం మాట్లాడలే. ఆ సమయంలో మళ్ళీ ఆ లాజర్సన్ బ్రదరు కొంతమంది ఉండే ఆ దైవ సేవకులు ఆయనతో పాటు దిగినారు. ట్రైన్ వెళ్ళిపోయింది. ప్రభువా, ఈ పరిస్థితి మాకు ఇచ్చినందుకు వందనాలని ప్రార్థన చేస్తే పోలీసు వాళ్ళందరికీ ఆశ్చర్యం. కానీ ఈ పరిస్థితిలో మమ్మల్ని ఇక్కడ తెచ్చిన ఉద్దేశం నెరవేర్చుకొని ఆయన ప్రార్థన చేస్తా అంటే ఇదేంది, పోలీస్ స్టేషన్కు అప్పగిస్తే దేవుని స్తుతిస్తాడేంది అందరు అనుకున్నారు. వెంటనే అక్కడ పెద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చి వాళ్ళంతా రౌడీలు దొంగలు, వాళ్ళని పట్టుకోక ఈయన దైవజనుడు ప్రార్థన వినలేదా మీరు అని చెప్పి ఈయన వెంటనే విడుదల చేయాలని చెప్పారు. తిరిగి ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. తర్వాత భగత్ సింగ్ గారు ఒక కారులో అంత దూరం ప్రయాణంలో వచ్చినారు. ఏ చిన్న సనుగు కానీ ఏమీ లేకుండా దేవుని స్తుతిస్తా వచ్చినాడు. వచ్చిన తర్వాత కూడా జరిగిన సమస్యలు కష్టాలు అన్నిటినీ కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టి స్తుతిస్తాడు ఆయన. ఇది చేసినారు, వాళ్ళను సరిదిద్దు అని ఒక మాట రాదు, అన్నిటికీ స్తుతించేది ఆయనలో. ఇదొక గొప్పతనం. దేవుని ఎట్టి పరిస్థితులు కూడా ఆయన వారిని ఇది చేయి అది చేయని వెనక కీడు చేయుడు. వారి విషయము ఆయన ఏది వెనక ఏది చేయడు. యథార్థంగా ఏదైనా ఉంటే మాట్లాడతారు, లేకుంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏది అనుమతించిన ఒకడు ఎదురుపళ్ళు తిట్టినా కానీ అదే మాటలు చేసేవాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప, ఆ దైవజనునికి ఉన్నటువంటి గొప్పతనము ఇది చూసినప్పుడు చాలా ఆశ్చర్యము అనిపిస్తాయి. ఇట్లా ఎన్నో సంగతులు ప్రభు మరి బయలుపరిచినాడు. అవి మీరు ఈ తరంలో కూడా అందరూ తెలుసుకొని అటువంటి భక్తి మార్గంలో నడుచుతా దేవుని కొరకు జీవిస్తే తప్పక దేవుడు మనల్ని కాపాడుతాడు, మన కుటుంబాలను కాపాడుతాడు, మన సంఘాలను, మన దేశాన్ని కూడా కాపాడుతాడు. అటువంటి భక్తులు లేయాలని ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. కానీ ఏదో ఇది జరుగుతుంది వాళ్ళిట్టి చెప్పుకోవడం కాదు. కానీ భగత్ సింగ్ గారి సావాసము అన్న తర్వాత ఆయన గుణగణాలు అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినట్లు దైవజనుడి జీవితం వెళ్ళబుచ్చినాడు. కనుక మనందరం కూడా ఆ గుణగణాలు ఏంటివో అవన్నీ కూడా మనం అభ్యాసం చేసుకోవాలా, దాని ప్రకారంగా నడిచాలా. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అవి చేస్తున్నాడు అని చెప్పుకొని తృప్తి పడ్డం కాదు, కానీ దాన్ని వెంబడించేదానికి దేవుడు మనకందరికి కూడా సహాయం చేయనట్లు కృప చూపునుగాక. ప్రార్థన చేస్తాము. ప్రియమైన తండ్రి, నీ పాదాలకు ఎంతో వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దైవజనుడు బ్రదర్ భగత్ సింగ్ గారితో కలిసి సేవ చేసినప్పుడు పొందినటువంటి వారి తరబీతు, ఆయన ద్వారా నేర్చుకున్నటువంటి సత్యాలు ప్రభా ఒకరికొకరం చెప్పుకొని ప్రోత్సహించుకొని కొనసాగించుటకు పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు మెండుగా అనుగ్రహించండి. ఇప్పుడు కూడా మరొక తరము అటువంటి వారు లేచి దేశం కొరకు, ప్రజలకు ఆత్మ రక్షణ కొరకు సహించేవారుగాను, మరి అన్ని విధాలుగా ప్రభువా నీ సేవలో వర్ధిల్లేవారుగా ఉండగలిగినట్లు సహాయపడమని దయగలిగిన హస్తాలకి అప్పచెప్పుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.